ఏందివే స్టార్కు, నువ్వు చేయబట్టి మేమేమో వన్డే వరల్డ్ కప్ గెలవలేదు. ఇక మొన్న మా ఉమెన్స్ టీం కష్టపడి 330 కొడితే మీ వైఫ్ ఏమో సింగిల్ హ్యాండెడ్గా 130+ కొట్టి మా ఉమెన్స్ టీంను ఓడించింది. మీ వైఫ్ అండ్ హస్బెండ్ ఏందివే మా వెనక పడ్డరు. నీకు ఇంకో విషయం తెలియదు రోహిత్ అన్న, ఈ స్టార్కి ఐపీఎల్ ఆడడం కూడా ఇంట్రెస్ట్ లేదు, కానీ వాళ్ళ వైఫే నువ్వు అన్ని పైసలు కనుక మిస్ చేస్తే నేను ఇంటికి రాని అని చెప్పిందాట. అందుకే వచ్చి ఐపీఎల్ ఆడిండు. ఈ స్టార్కు కమ్బ్యాక్ సీజన్లోనే కేకేఆర్ని ట్రోఫీ కూడా గెలిపించిండు. మంచిగా ఉన్నారువే మీ వైఫ్ అండ్ హస్బెండ్. మా దగ్గర నుండి పైసలు తీసుకుంటారు, మమ్మల్ని ఓడిస్తారు. నువ్వేమో బౌలింగు, మీ వైఫ్ ఏమో బ్యాటింగు. మంచిగా దొరికిల్లువే మీరు మాకు. అట్లా కాదు రోహిత్, వన్డే వరల్డ్ కప్ అంటే గట్లనే ఉంటుంది. మరి మీరు ఆడేది గెలవడానికే, మేము ఆడేది గెలవడానికే. ఇక మేమన్నా అప్పుడో ఇప్పుడు ఓడిపోతాం కానీ మా ఉమెన్స్ టీంను ఓడించడం అంటే తాతలు దిగి రావాలి. వాస్తవం మాట్లాడాలంటే మా ఉమెన్స్ టీం తలుచుకుంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్, జింబాబ్వే మెన్స్ టీంని కూడా ఉట్టిగానే ఓడించగలుగుతారు. కరెక్టే వే స్టార్కు. ఏడికెళ్ళొస్తారు మీ దేశంలో ఇంత మంచిగా క్రికెట్ ఆడేటోళ్ళు. క్రికెట్ మా బ్లడ్లోనే ఉన్నది. మమ్మల్ని ట్రోఫీలు గెలవకుండా ఎవ్వలాపలేరు. రోహిత్ అన్న, వన్డే సిరీస్ అయితే ఆడడానికి వచ్చినాం కానీ ఒకసారి ఈ ఆస్ట్రేలియా టీంని చూసినావా? ఒక్క వికెట్ కీపర్కి తప్ప అందరికి బ్యాటింగ్ వస్తుంది, అందరికి బౌలింగ్ వస్తుంది. మొత్తం ఆల్రౌండర్లే. కరెక్టే తమ్ముడు, వీళ్ళ టీంలో ప్రతి ప్లేయర్తోని జాగ్రత్తగానే ఉండాలి. ఏ ఒక్కరిని లైట్ తీసుకున్నా మనకు దండేసి దండం పెడతారు. అయినా వట్టుట్టే ఆస్ట్రేలియా టీం నోడితే మనకు కూడా కిక్కే ఉంటుందన్న. గీసొంటి స్ట్రాంగ్ ఆస్ట్రేలియా టీం నోడితేనే శుభ్మన్ గిల్ అంటే ఏంటిదో ప్రపంచానికి తెలుస్తుంది. గిల్లు కొత్తగా కెప్టెన్ అయినావు కదా, మాతో ఆట ఎట్లుంటుందో తెలియక మాట్లాడతాను. ఒకసారి మీ రోహిత్ని, విరాట్ని అడుగు, చెప్తారు. ఆస్ట్రేలియాతో ఆడేది ఆట కాదు, వేట అని. ఒక్క మ్యాచ్ కాదు మార్షు, 3 వన్డేలు మిమ్మల్ని ఓడించి క్లీన్ స్వీప్ చేస్తా. నీ పొగరు మాటల్లో కాదు గిల్లు, ఆటలో చూపించు. మీ టీం మొత్తం అందరు కొట్టిన రన్స్ కలిపినా గానీ మా విరాట్ అన్న కొట్టిన రన్స్ కంటే తక్కువ ఉంటాయి. మహాభారతంలో పాండవులకు అర్జునుడు ఉంటే మాకు విరాట్ కోహ్లీ అన్న ఉన్నాడు. వన్డే టీంలో కోహ్లీ అన్న మాతో ఉన్నంత వరకు మమ్మల్ని ఎవరు ఓడియలేరు. ఏమంటావు కోహ్లీ అన్న? మ్యాచ్ ఆడి చాలా రోజులు అవుతుంది, నువ్వేమో ఎలివేషన్ ఇస్తాను. చూద్దాం తీ తమ్ముడు. చూద్దాం అనద్దన్న, ఈ ఆస్ట్రేలియాలో మనం గెలవాలంటే నువ్వు ఆడాల్సిందే. 51 సెంచరీలు కొట్టినా నువ్వు ఈ 3 వన్డేలలో ఇంకో 2 సెంచరీలు కొట్టలేవా? కొట్టచ్చు తమ్ముడు, దానిలే ఉంది. ఆస్ట్రేలియాలో కాకపోతే సెంచరీలు ఏడగొడతా గానీ కొద్దిగా గ్యాప్ వచ్చింది. మొన్నటిదాకా ఇంగ్లాండ్లో ఉన్నా గవన్నీ అద్దన్నా. నిన్ను నిద్రలో లేపి ఆడిచ్చినా గానీ ఈ ఆస్ట్రేలియా మీద రన్స్ కొడతావు. నువ్వు ఉన్నావన్న ధైర్యంతోనే ఈ ఆస్ట్రేలియా మీద కెప్టెన్సీ చేయడానికి ఒప్పుకున్నా. ఓకే తమ్ముడు, నువ్వు ఒక పని చేయి, టాస్ గెలిచి చేజింగ్ తీసుకో. వాళ్ళు ఎంత టోటల్ కొట్టినా చేజ్ చేయించే బాధ్యత నాది. అది చూసినావా మార్షు? పిసుకుడే మార్షు బ్రో. ఈ మధ్యలో వీళ్ళ చైనామెన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ మంచి ఫామ్లున్నాడు. ఫార్మాట్ ఏదైనా పుల్లల మీద పుల్లలు తీసి వాళ్ళని గెలిపిస్తాడు. నువ్వు ఒక పని చేయి, మనం ఆడే వన్డే సిరీస్లా కానీ T20 సిరీస్లా కానీ ఏ పిచ్ కూడా స్పిన్కి అనుకూలించద్దు. ఎప్పుడైతే వాళ్ళకి కుల్దీప్ యాదవ్కి వికెట్లు పడాయో వారు వన్ సైడ్ అయిపోయినట్టే, మనమే గెలుస్తాం. ఎడ్డు బ్రో, వచ్చి ఇష్టం ఉన్నట్టు షాట్లు కొట్టిపోతావు అనుకున్నా. నువ్వు స్ట్రాటజీ కూడా ఆలోచిస్తానవా? మరేంది మార్షు, నా ఫేవరెట్ ప్లేయర్ రోహిత్ శర్మని కెప్టెన్సీ నుంచి తీసేసిళ్ళు. వాళ్ళకు చూపిస్తా నేను. వాళ్ళ దగ్గర కుల్దీప్ యాదవ్ ఉంటే మీకు నేను లేనావే, ఎందుకు భయపడతాళ్ళు? అంటే ఫస్ట్ ఓడిఐ స్క్వాడ్లో నువ్వు లేవు కదా జాంపా, సెకండ్ అండ్ థర్డ్ ఓడిఐ ఆడుతున్నావు. అందుకే మార్ష్ బైకి నా సైడ్ నుంచి ఒక చిన్న సజెషన్ ఇచ్చిన గంతే. మార్ష్ భయ్య, ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో నెంబర్ 1 బ్యాట్స్మెన్ని నేను, నెంబర్ 3 మా రోహిత్ అన్న, నెంబర్ 5 మా విరాట్ కోహ్లీ అన్న, నెంబర్ 9 శ్రేయాస్ అయ్యరు. టాప్ 10లో 4 మేమే ఉన్నావు. మీ వాళ్ళు ఒక్కరు కూడా లేరు. ఉట్టి బ్యాటింగే కాదు, బౌలింగ్, ఆల్రౌండర్ ర్యాంకింగ్స్లో కూడా టాప్ 10లో మీ ఒక్క ఆస్ట్రేలియా ప్లేయర్ కూడా లేడు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ సిరీస్ ఎవరు గెలవబోతున్నారో. గిల్లు, ఐసీసీ ర్యాంకింగ్స్ గ్రౌండ్లో ఆడబోయే ఆటకు ఎటువంటి సంబంధం లేదు. ఈ సిరీస్లో మిమ్మల్ని ఒక్క మ్యాచ్ కూడా గెలవనీయకుండా వట్టిగానే విసుకుతాం, ఇది ఫిక్స్. ఏంది వట్టిగానే విసుకుతారా? వన్డేలల్లో 3 డబుల్ సెంచరీలు చంపిన మా రోహిత్ అన్న, 51 సెంచరీలు చంపిన మా కోహ్లీ అన్న నా ఎనుకుండంగా కూడా మమ్మల్ని విసుకుతారా? ఇది వాళ్ళ కంబ్యాక్ సిరీస్ అని మర్చిపోకు. వాళ్ళ కంబ్యాక్ సిరీస్నే లాస్ట్ సిరీస్ చేసే కెపాసిటీ మాకున్నదని నువ్వు మర్చిపోకు గిల్లు. సెంచరీలు, డబుల్ సెంచరీలు కొట్టే మీ రోహిత్ని, విరాట్ని ఈ 3 మ్యాచ్లల్లో 50 రన్లు దాటనియ్యా. చూస్తారు కదా ఈ స్టార్ ఆడించే ఆట. ఎందుకు తమ్ముడు వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ టార్గెట్ మమ్మల్ని పెట్టుకునేటట్టు చేస్తాను? కెప్టెన్సీ కూడా పోయింది, ప్లేయర్గానన్నా ఉండనియవా తమ్ముడు? మేమేదో సైలెంట్గా ఈ 3 మ్యాచ్లలో రన్స్ కొట్టుకొని మళ్ళీ నెక్స్ట్ వన్డే సిరీస్ ఆడదామని అనుకుంటా అంటే నువ్వు కొట్టనిచ్చేటట్లేవు కదా. నేనేమంటానన్నా, మీ బ్యాక్గ్రౌండ్ ఏంది, మీ రికార్డ్స్ ఏంది వాళ్ళకి చెప్తానా? నువ్వు వాళ్ళకి ఏం చెప్పక తమ్ముడు, వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. నువ్వేదన్నా మోటివేషన్ ఇవ్వాలనుకుంటే కొత్త పిల్లగాళ్ళకి ఇచ్చుకో. రెడ్డి బ్రో, వాస్తవం చెప్పాలంటే నువ్వు ఈ సిరీస్కి సెలెక్ట్ కాకపోతుండే, కానీ నీ లక్కు మంచిగా ఉన్నది, నా లక్కు మంచిగా లేదు. మన ప్రీమియం ఆల్రౌండర్ పాండ్యాకి ఇంజురీ అయింది. ఇలాంటి అవకాశం నీకు మళ్ళీ దొరకదు. నువ్వు కనుక కరెక్ట్గా యూజ్ చేసుకుంటే
మనకు నెక్స్ట్ ఆల్రౌండర్వి నువ్వే. పోయినసారి బీజీటీ సిరీస్లో ఇక్కడ సెంచరీ కొట్టింది అప్పుడే మర్చిపోయినావు అఖిల్లు. టెస్ట్ మ్యాచ్లనే సెంచరీ కొట్టినోని ఈ వన్డేలలో నాకు మ్యాటర్ కాదు. చూస్తావు కదా ఈ ఎన్కేఆర్ ఆడించే ఆట. రోహిత్ అన్న ఒక విషయం చెప్పు, టెస్టులల్లో నేను ఆడే ఆట చూసి ఈ పాటికే ఎప్పుడో నన్ను అన్ని ఫార్మాట్లల్లో పర్మనెంట్ ప్లేయర్ చేయాలి, కానీ చేయలేదు. ఇదేమన్నా న్యాయమేనా చెప్పు? అంటే నువ్వు ఈ క్వశ్చన్ నన్నే అడుగుతున్నావు అంటే నేను ఆడబట్టే నీకు ఛాన్స్ దొరకలేదు అంటానట్టే కదా నువ్వు. అట్లా కాదన్నా, నువ్వు ఇయ్యాలి కాకపోతే రేపు రిటైర్ అవుతావు. సరే వన్డేలల్లో అంటే నీ వల్ల ఛాన్స్ దొరకలేదు అనుకో, మరి టీ20లలో కూడా నాకు ఆడే ఛాన్స్ ఇస్తలేరు. అరే గిన్ని రన్స్ కొడుతున్నా నన్ను కనీసం 2 ఫార్మాట్లనన్నా ఆడియాలి కదా అన్న. కరెక్ట్ జైస్వాల్ బ్రో, నేను కూడా టీ20లలో సిచ్యువేషన్కి తగ్గట్టు వన్డే టెస్ట్ టీ20 ఎట్లా కావాలంటే అట్లా ఆడతానా, కానీ నన్ను కూడా ఓన్లీ టీ20లలోనే ఆడిపిస్తాళ్ళు. నా బాధ ఎవరికి చెప్పుకోవాలి? తమ్ముళ్ళు మీ ఇద్దరికి మంచి టాలెంట్ ఉన్నదివే, ఖచ్చితంగా మీరు తొందరలోనే అన్ని ఫార్మాట్లలో ఆడతారు, టెన్షన్ పడకుల్లి. నీ పని మంచిగా ఉన్నది రానా బ్రో, మంచిగా ప్రతి స్క్వాడ్లో నిన్ను సెలెక్ట్ చేస్తాళ్ళు. ఏంది హర్షదీప్ బ్రో, అందరు నాయన కాబడ్డారు, అన్ని స్క్వాడ్లలో నన్ను సెలెక్ట్ చేసినంత మాత్రాన ప్లేయింగ్ లెవెల్లో ఛాన్స్ ఇస్తాళ్ళ ఏమన్నా? నేను కూడా వట్టిగానే జైస్వాల్తో పాటు బయటనే కూర్చోబడుతుంది. అన్ని ఫార్మాట్లలో ప్లేయింగ్ లెవెల్లోకి తీసుకొని గిన్ని తిట్లు పడ్డా ఏం కాకపోవు కానీ వట్టిగా స్క్వాడ్లు సెలెక్ట్ చేసినందుకు ట్రోలింగ్కి గురి కావాల్సి వస్తుంది. గాడ్ మస్ట్ బి క్రేజీ. నీ కష్టం పగోనికి కూడా రావద్దు హర్షిత్ రానా. కనీసం ఈ సిరీస్లైనా ప్లేయింగ్ లెవెల్లోకి తీసుకుంటే బ్రేక్ చేయడానికి నేను రెడీ. ఇంగ్లాండ్లో రన్స్ కొట్టినా, ఆస్ట్రేలియాలో రన్స్ కొట్టినా, మొన్న వెస్టిండీస్ మీద కూడా రన్స్ కొట్టినా. అసలు ఏ రీజన్తో ఈ వన్డేలలో నన్ను సెలెక్ట్ చేయలేదో నాకు అర్థమైతలేదు. అంటే నన్ను సెలెక్ట్ చేస్తే ఎట్లయినా రన్స్ కొడతా, వికెట్లు తీస్తా, నన్ను డ్రాప్ చేయడానికి ఛాన్స్ ఉంటుందని డైరెక్ట్గానే స్క్వాడ్లకి వెళ్ళి తీసేసిల్లు కదా. ఈ ఒక్క సిరీస్ జరంతా లైట్ తీసుకోరా అదే జడేజా అన్న, నేను ఆడుకుంటా. అట్లా కాదు తమ్ముడు, ఎంత మంచి ఫామ్లు ఉన్నా నన్ను తీసుకోరా చెప్పు. ఎవరెన్ని చేసినా కానీ నెక్స్ట్ వన్డే వరల్డ్ కప్ నన్ను ఆడకుంటే ఎవరు ఆపలేరు. ఈ జడేజా అన్న ఒకడు నేను రిటైర్మెంట్ ఇచ్చేదాకా నాకు కాంపిటీషన్ ఇచ్చేటట్టే ఉన్నాడు. ఓకే బాయ్స్, మన కెప్టెన్ గిల్లి చెప్పినట్టు మన దానిలో బ్యాట్స్మెన్ బ్యాటింగ్ చేస్తారు, బౌలర్లు బౌలింగ్ చేస్తారు. కానీ ఈ ఆస్ట్రేలియా టీంలో ఉన్న ప్రతి ప్లేయరు బ్యాటింగ్ బౌలింగ్ 2 చేస్తారు. కాబట్టి మనం వీళ్ళని ఓడియాలంటే ప్రతి ప్లేయరు మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాల్సిందే. ఇది గుర్తుపెట్టుకొని ప్రాక్టీస్ చేసుకోవాలి. టెన్షన్ పడకు గంభీర్ అన్న, గిల్లు కెప్టెన్సీ ఎట్లుంటుందో ప్రపంచానికి చూపిస్తా. తమ్ముడు మంచి ఎక్సైటింగ్గా ఫీల్ అవుతున్నాడు. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్ తమ్ముడు. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ఆస్ట్రేలియాతోని సిరీస్ అయితే స్టార్ట్ కాబోతుంది. 3 వన్డేలు 5 టీ20లు. సో చాలా రోజుల తర్వాత రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరిని మళ్ళీ ఇంటర్నేషనల్ క్రికెట్లో చూడబోతున్నాం. ఇక వాళ్ళు కనుక మళ్ళీ నెక్స్ట్ జరగబోయే సిరీస్కి సెలెక్ట్ కావాలంటే ఖచ్చితంగా ఎబో యావరేజ్ పర్ఫార్మెన్స్ అయితే చేయాలి. యావరేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చినా కానీ సెలెక్ట్ చేయరు. సో మరి వాళ్ళు చేస్తారా చేయరా అన్నది మీరు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక మళ్ళీ కార్టూన్ యానిమేషన్ స్పూఫ్ చేద్దాం అనుకున్న వాళ్ళ కోసం చిన్న కోర్స్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఇన్స్టాగ్రామ్ ఐడికి అయితే మెసేజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఏ టాపిక్ మీద వీడియో చేయాలో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.